దివి నుంచి భూమికి గంగను రప్పించిన మహర్షి భగీరథుడని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. భగీరథ మహర్షి చిత్రపటానికి కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. భగీరథ మహర్షి ఆశయాలు ఆదర్శాలను ఈ ఆధునిక యువత కొనసాగించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడని కొనియాడతారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎంతో శుభదినం. మరి ఆనాడు గంగ కోసం ఎన్నో దీక్షలు చేసి తన పూజల ద్వారా దివి నుంచి భూమికి నీరు తెచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఆయన మన బీసీ కులాల్లో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. మరి తాను నీళ్లు తెచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నీళ్లు సప్లై స్కీమ్కు మిషన్ భగీరథ అని పేరు పెట్టడం కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ. మరి అన్ని సంఘాల నాయకులకు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు, సో ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రజలందరూ కూడా శ్రీ భగీరథ మహర్షి గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతులన్నీ కూడా మనం అధికారికంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏదైతే పాటుపడ్డారో, ఏదైతే కృషి చేసినారో అదంతా ఇంకొకసారి స్మరించుకుంటూ మరి దాని నుంచి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది సమాజ హితం కోసం ఏదైతే వాళ్ళు పాటుపడినారో అది స్ఫూర్తిదాయకంగా మనం అందరం కూడా తీసుకొని ఇప్పుడు రానున్న జనరేషన్స్ అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా వాళ్ళ జయంతులను మనం అధికారికంగా నిర్వహించుకుంటాం. అవన్నీ కూడా మనం వాళ్ళని స్ఫూర్తి పొంది మరి చేస్తూ ఉన్నాం. వర్గాల ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు